హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనకు 40 సైజు, చెస్ట్ వచ్చేసి 40 సైజ్, వెస్ట్ వచ్చేసి 36, హైట్ వచ్చేసి 14.5. మనం 14.5కు 15.5 పెట్టేసుకున్నాము. దీనికి మనం నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, నాకు ఒకరు కామెంట్ చేసిండ్రు. చంక భాగంలో కింది భాగంలో ముడతొస్తుంది ప్రతి బ్లౌజ్ మాకు మేడం అని చెప్పేసి వాళ్ళకు క్లియర్ కావడానికి నేను చెప్తాను, చిన్న టిప్ చెప్తాను చూడండి. దీని వీడియో కూడా నేను లింక్ పెట్టేస్తున్నాను. మొత్తం క్లియర్గా మీకు ఏది ఎట్లా పాయింట్ వైజ్గా ఫస్ట్ పాయింట్ ఏది పెట్టుకోవాలి, సెకండ్ పాయింట్ ఏది పెట్టుకోవాలి, నాకు థర్డ్ పాయింట్ ఏంది అనేది క్లియర్గా రాసిన నేను. క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఒక్కసారి చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే హైట్ పెట్టుకుంటాం, వెస్ట్ పెట్టుకున్న తర్వాత చెస్ట్ మెజర్మెంట్ వేసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్ వచ్చిన పాయింట్కి ఈ ఆమ్ రౌండ్ మన నెక్ కానీ షోల్డర్ కానీ తీసుకున్నాక వచ్చే ఆ రౌండ్ పాయింట్ సేమ్ కలిసిందా అంటే ఒకటేలాగా వచ్చిందా అంటే ఈ చెస్ట్ పాయింట్ వాళ్ళ బ్లౌజ్ ఆమ్ రౌండ్ పాయింట్ కలిస్తే మనకి ఇక్కడ ముడతలు రావు. ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం ఈ డ్రా చేసే పాయింట్ కూడా కొంచెం ఈ లైన్ల వల్ల కూడా తేడా అవుతుంది. మనకు కలవకపోతే ఏం చేయాలి, కలిస్తే ఎలా కలుపుకోవాలనేది కూడా చూడాలన్నట్టు. ఈ రెండు టిప్స్ ప్లస్ మళ్ళీ షోల్డర్ ఎంత తీసుకున్నాం 40 సైజు బ్లౌజుకు చాలామందికి డీప్ దొడుగుతురు కాబట్టి 2.5 నెక్ 3 ఇంచెస్ ఫీట్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల భుజం అనేది జారది. ఇక్కడ 2.5 తీసుకున్నప్పుడు ఇక్కడ 3 తీసుకోవాలి. ఇలాగా ఈ 3 తీసుకొని క్రాస్ వేసి లైన్ వేసేయాలి. మళ్ళీ ఇక్కడ నెక్ కాడికి వచ్చేసరికి నెక్ కొంచెం పాయింట్ వైజ్గా కిందికి దిగి మార్క్ చేసేయాలి, అంటే కట్ చేసేయాలి. మన పాయింట్కు కుట్టు ఇలా పాయింట్కి దిగుతుంది అన్నట్టు. ఈ 3 టిప్స్ వల్ల మన బ్లౌజ్లో వెనక ముడతలు రావు, షోల్డర్ జారది. ఈ టిప్స్ పాటియండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో లింక్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, దీంట్లో మెన్షన్ చేస్తాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.